హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారము హత్య కేసులో సంజయ్ రాయ్ను దోషిగా సీల్దాలోని అదనపు జిల్లా సెషన్స్ కోర్టు శనివారం నిర్ధారించింది. 20వ తేదీన శిక్షను విధించనున్నట్టు న్యాయమూర్తి అనిర్బన్ దాస్ తెలిపారు. ఆ సమయంలో నిందితుడు బాధితురాలి తల్లిదండ్రులు కోర్టు రూంలోనే ఉన్నారు. సిబిఐ అందజేసిన సాక్ష్యాధారాల ఆధారంగా సంజయ్ రాయ్ను దోషిగా తేల్చినట్టు కోర్టు తెలిపింది. గతేడాది ఆగస్టు 9న ఆసుపత్రిలోకి ప్రవేశించిన నిందితుడు బాధితురాలిని హత్య చేసి ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడని న్యాయమూర్తి తెలిపారు. ఈ దారుణానికి మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష విధించే అవకాశం ఉందని చెప్పారు. భారత న్యాయ సంహితలోని సెక్షన్లు 64, 66, 103(1) కింద నిందితుడిని దోషిగా నిర్ధారించినట్టు న్యాయమూర్తి దాస్ చెప్పారు. కోర్టు గదిలో తీర్పు చదువుతుండగా తాను ఈ నేరం చేయలేదని చెప్పుకుంటూ సంజయ్ రాయ్ కోర్టులో చెప్పాడు. నేను ఇది చేయలేదు, ఇలా చేసిన వారు ఉన్నారు, వారిని ఎందుకు పట్టుకోలేదు అని ప్రశ్నించాడు. శిక్ష విధించే ముందు సోమవారం మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని చెప్పి సంజయ్ రాయ్కు న్యాయమూర్తి చెప్పాడు. తీర్పు చెప్పిన వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు కోర్టు గదిలోనే కన్నీటి పర్యంతమయ్యారు. మేము మీపై ఉంచిన విశ్వాసానికి తగ్గట్టుగా మీరు వ్యవహరించారు అని బాధితురాలి తండ్రి వ్యాఖ్యానించారు. తీర్పు వెలువడేందుకు ముందు కోర్టు వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడి ప్రజలు గుమిగూడేందుకు పోలీసులు అనుమతినివ్వనప్పటికీ సీల్దా కోర్టు కాంప్లెక్స్ వెలుపల పెద్ద సంఖ్యలో జనాలు మూగారు. కోర్టు తీర్పు కోసం వారు ఆతృతగా ఎదురు చూడటం కనిపించింది. ఈ నేరానికి సంజయ్ రాయ్ ఒక్కడే బాధ్యుడని తాము విశ్వసించడం లేదని అక్కడ గుమిగూడిన జనాల్లోని జూనియర్ డాక్టర్లు వ్యాఖ్యానించారు. తొలుత ఈ నేరాన్ని కప్పిపుచ్చడానికి పశ్చిమ బెంగాల్ పోలీసులు ప్రయత్నిస్తున్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. దాంతో పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసులు సిబిఐకి బదిలీ చేశారు. పోలీసు వాలంటీర్ ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జిషీట్లో పేర్కొంటూ అక్టోబర్ 7న సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. సామూహిక అత్యాచారం అన్న అంశాన్నే ఆ ఛార్జిషీట్లో ప్రస్తావించలేదు. ఆగస్టు 9వ తేదీన ఆసుపత్రిలోని సెమినార్ రూమ్ నుండి బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రాతిపదికన 10వ తేదీన కోల్కతా పోలీసులు సంజయ్ రాయ్ను అరెస్ట్ చేశారు. తర్వాత కేసు సిబిఐకి బదిలీ అయింది. సాక్ష్యాధారాల కింద 11 వస్తువులను సిబిఐ తన ఛార్జిషీట్లో పేర్కొంది. వీటిని చూస్తుంటే ఈ నేరంలో సంజయ్ రాయ్ పాత్ర ఉందని నిర్ధారించబడుతోందని పేర్కొంది. సీసీటీవీ ఫుటేజ్ చూసినట్టయితే సంజయ్ రాయ్ సంఘటనా స్థలంలోకి వెళ్లటం కనిపిస్తుంది. ఆసుపత్రిలో రాత్రిపూట విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపై ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. కోల్కతా సహా రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను విస్తృతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సంఘటన జరిగిన తర్వాత కూడా పశ్చిమ బెంగాల్లో నెలల తరబడి నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. ఈ కేసులో ఆర్జీ కార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండళ్లను కూడా తొలుత అరెస్ట్ చేశారు. సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడంలో జాప్యం చేశారని అభియోగాలు కూడా వారిపై నమోదు చేశారు. అరెస్ట్ అయిన 90 రోజుల్లో వారిపై అనుబంధ ఛార్జిషీట్ను నమోదు చేయకపోవడంతో ప్రత్యేక న్యాయస్థానంలో వారికి బెయిల్ లభించింది. దర్యాప్తు సగమే పూర్తయిందని బాధితురాలి తల్లి వ్యాఖ్యానించారు. ఈ నేరంలో పాలు పంచుకున్న వారిలో ఇంకా చాలా మంది స్వేచ్ఛగా తిరుగుతున్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు. ఈ ఘటన ద్వారా దేశంలోని ప్రజలందరికీ కూడా న్యాయస్థానాల మీద కొంతవరకు విశ్వాసము, నమ్మకము కలిగాయి. అయితే మరి మిగతా నిందితులను కూడా పట్టుకుని వాళ్ళకి కూడా శిక్షిస్తే మాత్రమే న్యాయస్థానం మీద పూర్తి స్థాయిలో పౌర సమాజం మొత్తం కూడా విశ్వాసాన్ని కలిగి ఉంటారని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. థ్యాంక్ యూ.